కోనసీమ జిల్లా తిరుమలవాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ రోజు చేపట్టిన హుండీ లెక్కింపులో 33 రోజులకు సంబంధించి స్వామివారి హుండీ ఆదాయం 86,25,000 రూపాయలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అన్నప్రసాదం హుండీల నుండి నగదు 37,04,000తో కలిపి మొత్తంగా 1,23,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని వివరించారు. అలాగే 21 గ్రాముల బంగారం, 1 కేజీ వెండితో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు కూడా స్వామివారి హుండీలో వచ్చాయని ఆలయ పర్యవేక్షణ అధికారి అసిస్టెంట్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు అన్నారు. కోనసీమ తిరుమలవాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కించడం జరుగుతుంది. 33 రోజుల కాలం దీనికి జిల్లా ఏసీ నాగమల్లేశ్వరరావు గారు, అలాగే లోల సర్పంచి, అలాగే వాడపల్లి సర్పంచి, గ్రామస్తులు, ఇతర పెద్దలు అందరూ వచ్చి, సేవకులు, అలాగే బ్యాంక్ వాళ్ళు అందరూ వచ్చి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిపించాం. దీనివల్ల 33 రోజులకు గాను మే నుండి 86,25,830 రూపాయలు, అలాగే బంగారం 21 గ్రాము, ఎండి 1 కేజీ వచ్చింది. అలాగే అన్నదానానికి హుండీ ధర 37,04,021 రూపాయలు వచ్చిందని మీకు తెలుస్తున్నాను.